బాబాయ్ నమస్తే బాబు, మీ పేరండి? వెంకటరామన్ అండి. వెంకటరామన్ గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఓకే ఓకే. ఏంటి రైతే మీరు? రైతేనండి. రైతే. ఏం పంట పండిస్తూ ఉంటారు ఏంటి? ఇప్పుడైతే 13-18 పెట్టామండి. పంట ఏం పండిస్తారు? పంట వరి అండి. వరి పంట. ఓకే ఓకే. ఎలా ఉంది ఇప్పుడు? యూరియా ఖచ్చితంగా కావాల్సి ఉంటుందేమో కదా పంటకి, అవైలబుల్గా ఉందంటారా? అవైలబుల్గా అంటే దొరకట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. యూరియా దొరకట్లేదండి. అంటే దొరకట్లేదా లేకపోతే రేట్లు అందుబాటులో లేవంటారా? రేట్లు ఏం పెరగలేదు, తరలేదండి. అయ్యే రేట్లు కానీ దొరకట్లేదండి. ఎందుకంటారు అసలు? ఎందుకు దొరకట్లేదు అంటారు యూరియా? అది ఎందుకు దొరకట్లేదు అన్నదే మాకు తెలియదు కానండి, దొరకట్లేదండి ప్రస్తుతానికి. గతంలో ఎలా ఉండదు అంటారు జగన్ గారు ఉన్నప్పుడు? గతంలో ఉన్నప్పుడు అయితే ఓ పంటకైతే కొరత వచ్చిందండి. ఆ తర్వాత 10 రోజులు 15 రోజులు మళ్ళీ తెచ్చేసారండి యూరియా. అప్పుడు బాగా దొరికిందండి. గతంలో కొరత వచ్చింది కానీ వెంటనే మళ్ళీ సప్లై చేశారండి. ఎన్నాళ్ళ నుంచి కొరతగా ఉందంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో? ఇప్పుడు ఈ ఒక పారేసామండి, బాగా దొరికింది. రెండోసారి వేయడానికి ఊరే దొరకట్లేదండి. అంటే ఇప్పుడు ఇది తొలకర పంట కాబట్టి సరిపోతుందండి. దాల్వ పంట అయితే కనుక ఇంకా చాలా ఇబ్బంది పడాలండి. అంటే 4-5 కోటలు ఇస్తాం కదండి, మరి ఊరే దొరకకపోతే చాలా ఇబ్బంది అండి. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది ఉందంటారు యూరియా గురించి? ఎన్నాళ్ళ నుంచి ఒక 15 రోజులు అవుద్దండి. 15 రోజులు మండించండి. అంటే ఇంకొక 10 రోజులు 15 రోజులు ఈ సమస్య ఏమన్నా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? పరిష్కారం అవుతుంది అంటున్నారండి. మరి అదైనా అంటే సొసైటీలో అడగటం వల్ల పరిష్కారం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాట మేము వినాలంతే. నమ్మకం ఉందంటారా ప్రభుత్వం మీద ఏమన్నా చేస్తుందని? నమ్మకం అంటే వస్తే కనుక నమ్మకం చెప్పాలండి, లేకపోతే లేదండి. అంటే మరి ఏదైనా గతంలో జగన్ ఉన్నప్పుడు అలా ఖచ్చితంగా నమ్మకం ఉంది జరుగుతుంది అని అనిపించిందా లేకపోతే ఇప్పుడు అలా అనిపిస్తుంది? అది నమ్మకం గవర్నమెంట్ మీద నమ్మకం అన్నది, జగన్ మీద నమ్మకం, చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడం కాదండి. ఏంటంటే మా సొసైటీ మీదే ఆధారపడతామండి. వాళ్ళు పై వాళ్ళని బట్టి వాళ్ళు తీసుకొస్తారండి అంతే. ఆధారం నమ్మకం అన్నది ఏమి లేదండి. వీళ్ళ మీద ఆధారం అండి మాకు. వీళ్ళే నమ్మకం, ఇంకా సొసైటీ నమ్మకం. కొంతమంది బ్లాక్ లో అమ్ముకుంటున్నారు యూరియా అని చెప్పి. బ్లాక్ లో అయితే దొరకట్లేదండి. అంటే బ్లాక్ లో కూడా దొరకట్లేదండి. బ్లాక్ లో మేము ఆల్రెడీ వెళ్ళామండి. పులేటుకూరు, అంబాజీపేట దాకా కూడా వెళ్ళామండి, దొరకట్లేదండి. యూరియా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేదు అసలు, ఓన్లీ ఊరియా ఒకటే అండి. మిగతాదంతా ప్రభుత్వం గురించి అనగా ఏముందండి, మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తున్నారు, చెడ్డ చేసే వాళ్ళకి చెడ్డ చేస్తున్నారండి.